ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భావం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనము. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యన ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం, దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించి కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 10వ వచనం, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం, నువ్వు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామమును తెలియజేసేదను, ఇంకా తెలియజేసేదనని చెప్పెను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాము. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకములకు తెచ్చుకునుడి. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 6-7 వచనంలో దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజు అయినాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 13వ వచనం, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగానున్నది. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 2వ వచనము, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే సర్వాధికారైన సర్వోన్నతుడైన దేవుడై ఉన్నారు ప్రభావ. మిమ్మల్ని కీర్తించారు, కనపరిచారు, శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.